బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నాంపల్లిలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి కృషి చేసిందన్నారు. దళితుల అభివృద్ధి కొరకు కేంద్ర ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహాల్లో 50% ఎస్సీ వర్గాలకే కట్టించినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా ఇలా నిర్వహించడం జరిగిన చాలా సంతోషం. మన కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క రోజు పాటు నిర్వహించుకుంటాం. మనం ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమైంది, సాయంత్రం వరకు సమారోహం వరకు కూడా మనము అనేక అంశాల మీద చర్చించుకుంటాం. మీకు తెలిసిన విషయాలు చర్చ జరుగుతుంది. అదే వేదికమైన పెద్దలు చాలా మంది కూడా తెలిసిన విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. అనేక అంశాల మీద తీర్మానం, అనేక అంశాల మీద చర్చ. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితుల విషయంలో మనం పూర్తి చర్చించడం అన్ని జరుగుతాం. మన అందరూ తెలిసారు, అన్ని మీకు తెలియని విషయాలు కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి తెలుసు మనకు. అనేక మంది ఎస్సీ సమాజం, వేలాది మంది వందల మంది ఎస్సీ సమాజానికి సంబంధించినటువంటి యువకుల బలిదానం వల్ల వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల పరిస్థితి, తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారి మనం పేరు చూసుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా దళిత వ్యతిరేకి, దళిత ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు పూర్తిగా దళితుల మీద దాడి, దళితులని హేళన చేయడం, అంబేద్కర్ గారి వర్ధంతి జయంతికి రాకుండా అంబేద్కర్ గారిని అవమానపరచడం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి ఒక అహంకార పూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి విషయాన్ని ఒక్కసారి ఎస్సీ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దళితులు ముఖ్యమంత్రి చేస్తాను మెడనుకోలే, దళిత బంధు ఇస్తాను మోసం చేస్తున్నాడు. వాళ్ళు అడిగడుగు దళితులను అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పి మన భారతీయ జనతా పార్టీ పోయి నువ్వు అంబేద్కర్ విగ్రహాన్ని ఎప్పుడు ప్రారంభిస్తావు? సచివాలయానికి రోజు పోతున్నావు, కానీ అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం పట్టించుకున్నావు. నువ్వు 100 రూమ్ల గదిని ప్రగతి భవన్ పేరుతో కట్టుకున్నావు, కానీ అంబేద్కర్ విగ్రహం పనులు మొత్తం నీరు గార్చినావు. కాబట్టి అంబేద్కర్ విగ్రహాన్ని నువ్వు ప్రారంభిస్తావా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడక అంబేద్కర్ విగ్రహాన్ని ఇంకా బ్రహ్మాండంగా ప్రారంభిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ వార్నింగ్ ఇస్తే తప్ప ముఖ్యమంత్రి అంబేద్కర్ విగ్రహం పనులు కనీసం పట్టించుకున్న పాపాన పోలే అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ